రాజన్న సిరిసిల్ల జిల్లాలో బొప్పారావు అనే గ్రామంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. 32 ఏళ్ల యువతి అక్కడ ఉన్నటువంటి అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ రమ్య అనే యువతి మృతదేహంతో పడి ఉండగా స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలంతా కూడా ఒక్కసారిగా చూసి షాక్ అవ్వడం, అమ్మ లేవంటూ కూడా ఆ అల్లరి విన్నటువంటి స్థానికులు వచ్చి వాళ్ళను ఓదార్చడం అంతా కూడా జరుగుతుంది. విషయంలోకి వెళ్తే 32 ఏళ్ళ కలిగినటువంటి యువతి అక్కడ ముగ్గురు పిల్లలతో తనకున్నటువంటి ముగ్గురు పిల్లలతో అక్కడే కొన్నాళ్ళుగా నివాసం ఉంటున్నారు. భర్త ఇక్కడ పని దొరకకపోవడం వల్ల ఆ దుబాయ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి పైసలు మాత్రమే తన జీవిత ఆధారంగా తీసుకున్నటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి కూలీ నాలి పని చేసుకుంటూ ముగ్గురు పిల్లలను కూడా స్కూల్ పంపించి వాళ్ళ ఆలనా పాలన చూస్తుంది. అంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఒక్కసారిగా అమ్మ మృతదేహం చూసి అమ్మ లేవంటూ మాకు అన్నం పెట్టంటూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ అరుపులు విన్నటువంటి స్థానికులంతా కూడా వచ్చేసి ఏం జరిగిందనే విషయం తెలుసుకున్న తర్వాత గత కొన్ని రోజులుగా రమ్య అనే యువతి ఎవరైతే ఉన్నారో ఆ మహిళతో తనకున్నటువంటి ఎవరైతే అత్తతో తరచూ గొడవలు జరుగుతుండగా ఆ గొడవలు సర్దు మునుకునే లోపే మళ్ళీ ఇంకో గొడవ స్టార్ట్ అవ్వడం, రోజు కూడా గొడవలు జరుగుతున్నాం. దీనికి ప్రధాన కారణం ఇదే అయి ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు అటు డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ యొక్క వివరాలను తెలుసుకొని ఆ క్లూస్ టీం అంతా కూడా అక్కడ జరిగేటువంటి ప్రూఫ్ అంతా కూడా తీసుకోవడం అయితే జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ అత్తని ఇప్పుడే పరారిలో ఉన్నటువంటి అత్తని రిమాండ్లోకి తీసుకొని పూర్వ పదాలు ఏంటి, జరిగినటువంటి గొడవ ఏంటి, అసలు ఆమె ఊరు వేసుకున్న తర్వాత మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మొగుడు వలస వెళ్ళిన తర్వాత బతుకులు లేవని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బతుకులు లేవని చెప్పేసి దుబాయ్కి వెళ్ళి అక్కడ కాయా కష్టం చేసుకున్నటువంటి అత్త ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి కోడల్ని ఎలా చూసుకోవాలి, లేకపోతే గొడవలతో తరచూ గొడవలతో హింసించేటువంటి అత్తను ఏ విధంగా శిక్ష పడుతుంది, లేకపోతే ఆ గొడవలు జరిగినటువంటి క్రమంలో ఆ కోడలైనటువంటి రమ్య ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తనకు ఎవరికి స్థానికులకు చెప్పకపోవడము, లేకపోతే తనను మదన పడుతూ ఈ యొక్క ఉరి వేసుకోవడం, ఇదంతా కూడా ఒక్కసారిగా కలిసి వేసింది చెప్పాలి. ముగ్గురు చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆడపిల్లంతా కూడా స్కూల్ వచ్చిన వెంటనే అమ్మ మృతదేహం చూసిన తర్వాత ఆ డెడ్ బాడీని అయితే చూసిన తర్వాత వాళ్ళ బాధను వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళకున్నటువంటి బాధను తట్టుకోలేక చలించినటువంటి స్థానికులు వాళ్ళకు అన్నం పెట్టడం కావచ్చు, నీళ్ళు అందించడం కావచ్చు చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క మరణం వెనకాల ఎటువంటి కుట్రలు ఉన్నాయి, లేకపోతే కేవలం అత్తతో జరిగినటువంటి గొడవలే దీనికి ప్రధాన కారణమా? పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో కావచ్చు, మరికొద్ది గంటల్లో కావచ్చు మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్వ విషయాలు అంతా కూడా వెల్లడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటువంటి అంటే మొగుడు వేరే దేశాలకు వెళ్ళిన తర్వాత కూడా కోడల్ని హింసించేటువంటి అత్తలు ఉన్న రోజులు ఈ యొక్క ఆగడాలు కావచ్చు, ఈ యొక్క మరణాలు కావచ్చు మనం తరచూ చూస్తుంటాం. నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యొక్క సంబంధించినటువంటి అక్కడ పని దొరకకపోవడము, ఉపాధికి వేరే దేశాలు కావచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ఇదంతా సర్వసాధారణం. కానీ సొంత కూతురిగా సొంత మనవరాలను చూసుకున్నటువంటి అత్తను ఏ విధంగా చూడాలి, ఒక్కసారి సమాజం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నెలకొన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.